మనం పొందుతున్న ప్రతిరోజు పొందుతున్న కొన్ని కోట్ల సుఖములు ఈ 5 ఇంద్రియముల మీదే ఆధారపడ్డాయి, వీటి శక్తుల మీద ఆధారపడ్డాయి. కన్ను ఉంది, మార్చి మార్చి రకరకాలు చూస్తున్నాను. చెవులున్నాయి, ఎన్నో వింటున్నాను. ముక్కుంది, ఎన్నో వాసనలు చూస్తున్నాను. నాలుక ఉంది, ఎన్నో రుచులు తింటున్నాను. ఇన్ని సుఖములకు ఆధారమైన కాబట్టి కన్నులు ఇచ్చాడు, కాబట్టి దీపం, కన్నులు నాయకుడు కాబట్టి, ప్రధాన ఇంద్రియం కాబట్టి దీపం పెట్టి పూజ చేస్తారు. అందుకే ఆ దీపం ఎవరో కాదు, ఈశ్వరుడే ఆ దీపము. నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వవిధం విభాతి. పోతన గారు భాగవతంలో అంటారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కావల యవ్వండే కృతి వెలుగు అతనిని సేవింతున్నంటారు. వెలుగులకు వెలుగు, సూర్యచంద్రుల అవసరము లేకుండా ప్రకాశించగలిగినటువంటి వాడు భగవానుడు. అటువంటి భగవంతుడు సాక్షాత్తు ఒక వెలుగు. నిజానికి భగవంతుని యొక్క రూపం ఇది అంటే దివ్, ప్రకాశం. అటువంటి ప్రకాశమైనటువంటి భగవంతుడే దీపం రూపంలో ఉన్నాడు. అందుకే మట్టు మీద అక్షతలో పసుపో కుంకమో పువ్వో వేస్తారు. 5 ఇంద్రియములు ఇచ్చి ఇన్ని సుఖములు ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పుటకు పూజ అని పేరు. దీపం ఎందుకు పెడతారో మీతో చెప్పాను నేను. చర్మం ఇచ్చాడు, దీనికి స్పర్శ శక్తి ఉంది. మనవడు వచ్చి తాత అని ఇలా పట్టుకున్నాడు అనుకోండి, గొప్ప ప్రేమ ఉద్భుతమవుతుంది. ఎరా చంద్రశేఖర అని ఎత్తుకొని తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు. మనవడు ముట్టుకున్నప్పుడు ఒక తృప్తి. మా నాన్నగారు నా భుజం మీద చెయ్యి వేశారనుకోండి, ఒక గొప్ప సంతోషం. మా అమ్మ నా చెయ్యి పట్టుకుందనుకోండి, గొప్ప సంతోషం. మా గురువు గారు వచ్చి ఎరా కోటేశ్వరరావు అని ఇలా భుజం మీద తట్టి పిలిచారనుకోండి, ఒక పులకరింత. స్పర్శ ఒక్కొక్కరిది తగిలినప్పుడు ఒక్కొక్క అనుభూతి. ఈశ్వర, నాకు శరీరం అంతా, చర్మం అంతటా ఈ స్పర్శ శక్తినిచ్చావు. ఒక్కొక్కరు ముట్టుకున్నప్పుడు ఒక్కొక్క అనుభూతి, ఒక్కొక్క సంతోషాన్ని పొందుతున్నాను. నీకు నేను కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నాను. అందుకని చందనాన్ని అనులేపనం చేస్తాడు, గంధం రాస్తారు. నువ్వు ఎందుకు చేస్తున్నావన్నది తెలిసి ఉండాలి. అది తెలిసినప్పుడు పూజ చేసేటప్పుడు ఆనంద భాష్పాలు వస్తాయి. ఈశ్వరుడి యొక్క ఉపకారము స్మరణలోకి వస్తుంది, అది మననమవుతుంది. అప్పుడు ప్రత్యుపకారంగా, కృతజ్ఞతగా, ఆయనకి ప్రత్యుపకారం చేయలేము, కృతజ్ఞతగా ఉపచారం చేస్తారు. పంచోపచారములు కనీసంలో కనీసం అందుకొచ్చాయి. ఇక చతుషష్ట్యుపచారాఢ్యా దగ్గరికి వెడితే, ఆయన నాకు కారు ఇచ్చాడు, ఆయన నాకు పెద్ద ఇల్లు ఇచ్చాడు, ఆయన నాకు 50 పంచెలు ఇచ్చాడు, 30 లాల్చీలు ఇచ్చాడు. వీటన్నిటికీ కూడా నేను ఆయనకి కృతజ్ఞత చెప్పాలిగా. అందుకే అన్ని ఉపచారములు వచ్చాయి ఈశ్వరుడి విషయంలో. నువ్వు స్మరించగలిగితే ప్రతి క్షణం భగవంతుని యొక్క ఉపకారము నీకు కన్నులకు కనపడుతూనే ఉంటుంది. ప్రహ్లాదుడు భగవంతుణ్ణి చూడ్డానికి పూజామందిరంలోకి వెళ్ళలేదు. పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిచుకుడే తద్విశ్వమున్ భువరా అన్నారు పోతన గారు. లోకంలో ఎన్నో చూస్తూ ఉంటాను, ఇలా చూసి సమయం ఇంత అయింది అంటాను. నా లోపల నీరు అయిపోతోందని నాకు తెలుసా. ప్రాణములు నీటి మీద ఆధారపడతాయి. లింగపురాణంలో వ్యాసుడు అంటాడు, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు. ప్రాణములు పోతూ ఉంటే స్పృహ తప్పిపోతే నీళ్లు చల్లుతారు, నిప్పులు చల్లరు, అన్నం చల్లరు, బూందీ లడ్డు చల్లరు. నీళ్లు చల్లితే పోతున్న ప్రాణాలు వెనక్కి వస్తాయి. నీటి మీద ప్రాణం ఆధారపడి ఉంటుంది. అటువంటిది భగవంతుడు ఎన్నో ఉపకారములు చేస్తున్నాడు. ఆయన లోపల నీరైపోతోంది స్మా అని దాహం రూపంలో చెప్తున్నాడు. మళ్ళీ నీటిగా ఆయనే ప్రవహించి వస్తున్నాడు. నేను ప్రవహించి రాను, ఎక్కడ కురిశానో అక్కడే ఉంటానంటే మనందరం ఎక్కడ ఉండాలి? నీటి కయ్యల పక్కన కూర్చోవాలి వెళ్ళి. ప్రవహించి వస్తున్నాడు పల్లం వైపుకి. కడుపు ఇక్కడ పెట్టాడు, నోరు ఇక్కడ పెట్టాడు. ఇలా తాగగానే కడుపులోకి నీళ్లు వెళ్ళి దాహం తీరుతోంది. నేను కడుపు పైన పెట్టి నోరు కిందెడతానంటే మన బతుకేమైపోవాలి? ప్రహ్లాదుడికి భగవంతుడి జ్ఞాపకం రావడానికి దాహం ఇస్తే గుర్తొచ్చాడు, నీళ్లు తాగితే గుర్తొచ్చాడు.
క్రమక్రమంగా భక్తి పరిణతి పొందుతుంది. పూజతో మొదలుపెట్టి పూజామందిరం అవసరము లేకుండా విశ్వమంతటా పూజామందిరమే అన్న భావన పొంది విశ్వమునందే విశ్వనాథుణ్ణి చూస్తాడు, లోకమునందు లోకేశ్వరుణ్ణి చూస్తాడు. అదే విశ్వం విష్ణు. నిజానికి విష్ణు సహస్రంలో మొట్టమొదటి 2 నామములు మిగిలినవి వ్యాఖ్యానములే. విశ్వము విష్ణువు, విష్ణువు విశ్వము, అది కానిది లేదు లోకంలో. అందుకే సుఖబ్రహ్మ భాగవత ప్రవచనం ప్రారంభం చేస్తూనే హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశభావన వింటే అంతశ్చ. ఆయన బాహ్యాభ్యంతరములయందు పరివ్యాప్తమై ఉన్నవాడు ఆయన ఒక్కడే, ఆయన వినా ఇంకొకటి లేదు. ఇందుగలందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటాడు. మాధవుడు, మళ్ళీ వెనక్కి రండి కథలోకి, పురంధరుని యొక్క కుమారుడైన మాధవుడు దేవయుద్ధం చేశాడు. అంటే దేవతలకి కృతజ్ఞత చెప్తూ పూజ చేశాడంటే మనసులో అనుసంధానం అయ్యేవాడు.